చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే ఈ మధ్యలో ఇక్కడికి మంచి స్థిరపడ్డ ఒక కుటుంబం చిన్నారులు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టం. కుటుంబ సభ్యుల ఆవేదన, వారి సంబంధించి కొన్ని అంశాలు మాకు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. మరి ఇంతకుముందే డిప్యూటీ సీఎం గారు కూడా హాస్పిటల్కి వచ్చి మరి చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారి మృతదేహాలను ఇక్కడికి తీసుకురావటం, కొంతమంది వేరే ఇతర ప్రాంతాలలో ఉండటం, వారి కుటుంబాలకు జరిగింది చాలా బాధాకరమైంది. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సంఘటన విషయంలో విచారణ జరిపి వారు చెప్పిన ప్రతి అంశంపై, కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి అంశంపై సంఘటనకు సంబంధించిన వివరాలు తెప్పించి తప్పకుండా విచారణ జరిపించి యాక్షన్ తీసుకుంటాం. రాబోయే కాలంలో ఏ చిన్న సంఘటన కూడా ఈ విధంగా జరగకూడదు. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, అన్ని విషయాలను కూడా తెలుసుకోవాలి. ఇంకోరి ఇంట్లో కానీ, షాప్స్లో కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ సంఘటనలు జరగకూడదు. మరి ఒక కుటుంబం నుంచి ఇంత మంది చనిపోవడం అనేది ఎవరికైనా, మేము కలెక్టర్ గారు, పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ధైర్యం చెప్పడానికి వారి బాధ వర్ణాతీతం. ప్రభుత్వ పరంగా వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడతాం. తప్పకుండా సంఘటన విషయంలో, సంఘటన జరిగిన తర్వాత కూడా అంశం విషయంలో కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి అంశంపై కూడా విచారణ జరిపి తప్పకుండా ఫైర్కి సంబంధించిన అంశం విషయంలో ఫైర్దే పోలీస్ అధికారులు తర్వాత వచ్చి బాగా సహకారం చేసిందని చెప్తాను. ఫైర్కి సంబంధించిన అధికారులు వారు ఓన్లీ ఫైర్ అధికారులందరూ 6 గంటలకు కలిసి 6:15కు వచ్చిందని చెప్తాను. వారు కొద్దిగా ఆలస్యమైందని చెప్తాను. ఆ విషయంలో ఖచ్చితంగా విచారణ జరుపుతాం. ఎందుకంటే చిన్నది కాదు సంఘటన. మాకు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈరోజు డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నారు. హాస్పిటల్లో సంఘటన జరిపిస్తారు. బాధ్యత పరంగా ప్రభుత్వం తన పరిధిలో కుటుంబ సభ్యులను ఏ విధంగా ఆదుకోవాలి అంటే, సరే చనిపోయిన కుటుంబం వారికి ఏదో ఎవరు కూడా తీర్చలేదు, కానీ ఇంకో విధమైన సంఘటన జరగకుండా ఉండే కార్యాచరణ తీసుకుంటాం. థ్యాంక్ యూ.